హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు. మరి కొన్ని సినిమా విషయాలు, రాజకీయ విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తమ్మా. సార్, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది కదా, దీని గురించి మీరేమైనా మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముంటుందమ్మా, తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపు నుంచి, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపు నుంచి ఆయనకు ప్రత్యేక అభినందనలు, మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అమిత్ షా గారికి. అవార్డుకి ఆయన ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఇక్కడ ఇంత దాకా ఎదుర్కొంటూ వచ్చి తిరుగులేని సామ్రాజ్యం నడుపుతున్న చిరంజీవి గారు అంటే దాన్ని ఒప్పుకోవచ్చు. అలాగే ఆయన ప్రజా సేవలో మొత్తం టోటల్గా బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు, సామాజిక సేవలో ఎంతోమందికి హెల్త్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కరోనా టైం అవ్వచ్చు, ఆయన ఎవరికి తెలియకుండా చాలా ఎక్కువ సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ కోడలు గారు వాళ్ళ కొడుకు కూడా సేవా కార్యక్రమాలు తెలియగానే చాలా సేవా కార్యక్రమాలు అడిగిన వాళ్ళకి అడుగుతున్నట్టు హెల్ప్ చేస్తూనే ఉంటారు. కనుక అలాంటి వాళ్ళకి ఈ అవార్డు అనేది అర్హులు, దాంట్లో నో డౌట్. కనుక అందుకని మేమేమంటున్నామంటే చిరంజీవి గారికి నాగేశ్వరరావు గారి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పద్మభూషణ్ వచ్చింది కాబట్టి కనుక అభినందనలు తెలియజేస్తూ ఈ అవార్డుని ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని మోడీ గారికి, అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ. ఇట్లు మీ నట్టికుమార్.